చంద్రబాబు తీరుపై అసహనం. కేబినెట్ భేటీకి కేఈ డుమ్మా. ఉప ముఖ్యమంత్రి, కర్నూలు జిల్లా నేత కేఈ కృష్ణమూర్తి కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇది ఇప్పుడు చర్చకు దారితీసింది. తన అసంతృప్తిని తెలియజేసేందుకే ఆయన కేబినెట్ సమావేశానికి రాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి తన పట్ల అంతా బాగాలేదని కేఈ కృష్ణమూర్తి అభిప్రాయంతో ఉన్నారని ప్రచారం సాగుతోంది. కేఈ కృష్ణమూర్తి గతంలోనూ పలుమార్లు చంద్రబాబుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తన తమ్ముడు కేఈ ప్రభాకర్కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించలేదని కేఈ అలకబోలినట్లు ప్రచారం జరిగింది. అనంతపురంలో జేసీ సోదరుల కుటుంబానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కేటాయించారని, తమకు మాత్రం అలా చేయలేదని ఆవేదన చెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నెల రోజుల క్రితమే కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో తన సోదరుడు కేఈ కృష్ణమూర్తికి మనస్పర్ధలు ఉన్నాయని, తనకి ఎమ్మెల్యే సీటు ఇవ్వని కారణంగానే అసంతృప్తి అని చెప్పారు. 2 ఏళ్ల క్రితం ఆర్డీఓలను బదిలీ చేస్తూ కేఈ కృష్ణమూర్తి ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు నిలిపివేశారు. కేఈ జారీ చేసిన 4 ఉత్తర్వులను ఒకే ఒక్క జీవోతో చంద్రబాబు నిలిపేశారు. ఇది కూడా ఆయనను ఆవేదనకు గురిచేసిందని తెలుస్తోంది.